ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క 16వ వాక్యంలో ఆఖరి మాటను మనం చదివినప్పుడు నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నిజమేనండి, ఆయన చేతి నీడలో మనము దాచబడి ఉండాలి. ఆయన చేతి నీడలో దాచబడినప్పుడే మనము మరి భద్రముగాను క్షేమముగాను అలాగే ఆశీర్వాదకరముగాను ఉంటాము. దుష్టునికి మాత్రము కూడా మనం అప్పగింపబడకుండా ప్రభులో దైవత్వంలో మనం ఎదుగుతూ వస్తాం. కానీ ఒకచోట దేవుని వాక్యం అంటది, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల చాటున దాచినట్లుగా నేను నిన్ను నా రెక్కల చాటున నా చేతి క్రింద నిన్ను దాచాలనుకున్నాను, కానీ మీరు వల్లకపోతిరి అని రాయబడి ఉంది. అంటే కొంతమంది దేవుని యొక్క నీడలో దాచబడటానికి, దేవుని చేతి నీడలో ఉండటానికి కొంతమంది ఒప్పట్లేదట. వారు వారి ఇష్టానుసారముగా వెళుతూ ఉన్నారట. కానీ ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నారండి. ఆయన చేతి నీడలో మనము దాచబడినప్పుడు ఏ దుష్టునికి మన మీద అధికారం లేదు. ఏ యొక్క రూపింపబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు. కనుక ఈ రోజున మరి ఆయన చేతి నీడలో మనము, మన కుటుంబాలు, మన పిల్లలు, మన సంఘము, నా దేవుని బిడ్డలారా, మనము ఆయన చేతి నీడలో బ్రతుకున్నట్లుగా, ఆయన కుడి చేయి ఎప్పుడు మన మీద చాపబడినట్లుగా, మన ఇంటి మీద చాపబడినట్లుగా మరి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం మందు నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే అయ్యా, నీ చేతి నీడలో నాయన అయ్యా మమ్మల్ని మీరు దాచి కాచి కాపాడమని, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని, నీ చేతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిమను మేము పొందుకునే కృప అనుగ్రహించమని యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.